బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా లైవ్ లో నిఖిల్ వాళ్ళ అమ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయితే మనకి ఈ ఎపిసోడ్ లో జస్ట్ 10 మినిట్స్ మాత్రమే చూపిస్తున్నారు. కానీ లైవ్ లో మాత్రం దాదాపు 2 గంటల పైగానే ఉంటున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క పేరెంట్స్. ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారిని చూసి చిన్న పిల్లల్లాగా ఏడేసేసి ఆ తర్వాత వాళ్ళ అమ్మని హత్తుకొని అమ్మ లవ్ యూ అమ్మ అంటే లవ్ యూ కండా అంటూ వాళ్ళ అమ్మగారు చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడుతూ కాసేపు నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక ఇందులో భాగంగా నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ కి చాలా బాగా బయట ఏం జరుగుతున్నదనేది క్లియర్ కట్ గా చెప్పారు. నిఖిల్ హౌస్ లో నీ అంత గొప్ప ప్లేయర్ ఎవరు లేరు నా దృష్టిలో, కానీ నువ్వు ఒక్కొక్కసారి డౌన్ అయిపోతున్నావు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నీ ఆట ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది. నువ్వు ఎమోషన్ కి ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నావు. ఆ ఎమోషన్స్ ని నువ్వు తగ్గించుకో. నువ్వు హౌస్ లోకి వచ్చింది నువ్వు ఒక్కడవే వచ్చావు. ఎవరితో కూడా ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. నీ గేమ్ నువ్వు ఇండివిజువల్ గా ఆడు. మనకి కప్పు ముఖ్యం నిఖిలు అంటూ వాళ్ళ అమ్మగారు చెప్తుంటే లైవ్ లో నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా నిఖిల్ కలగ చేసుకొని అమ్మా నా బెంగ అంతా నీ మీద నాన్న మీదే ఉంది. చూసి చాలా రోజులు అయ్యింది కదా, దాదాపు 72 రోజులు అయిపోతుంది. అందుకే నేను డల్ అయిపోయానమ్మా. ఇక్కడి నుంచి నా ఆట ఎలా ఉండబోతుందో చూడు అంటే నానా నువ్వు నేను ఒకటే చెప్తున్నా, చిన్నప్పటి నుండి నువ్వు అనుకున్నవన్నీ చేసుకొని వచ్చావు. కానీ నువ్వు మాత్రం ఈ సీజన్ విన్నర్ అవ్వాలని అమ్మ నాన్న ఎదురు చూస్తున్నాం. కప్పు తీసుకొని నువ్వు ఇంటికి వస్తావని అనుకుంటున్నాను అంటూ నిఖిల్ వాళ్ళ అమ్మగారు మంచి బూస్టప్ ఇచ్చి, అలాగే నువ్వు కొంచెం ఉండవలసిన వాళ్ళతో ఎంత దగ్గరగా ఉంటున్నావో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండుంటే బాగుంటుంది అంటూ చిన్న సజెషన్ చేశారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు. అంటే దీంతో యష్మికి దూరంగా ఉండు అంటూ ఇండైరెక్ట్గా చెప్పారనే చెప్పాలి. మరి మొత్తానికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్కి చెప్పారు కాబట్టి నిఖిల్ ఆట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనే అర్థం చేసుకోవచ్చు. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.